ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అతను సైనికుల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తిగా ఉండేవాడు. రాహుల్ తాతయ్య నీ అడిగారు కార్గిల్ యుద్ధం అంటే ఏంటి? తాతయ్య చెప్పారు రాహుల్కి 1999లో మే నుంచి జూలై మధ్యలో పాకిస్తాన్ సైనికులు, తీవ్రవాదులు వేషంలో లడఖ్ ప్రాంతంలోని కార్గిల్ గెరి ప్రాంతాలలోని శిఖరాలను గుప్తంగా ఆక్రమించారు. వీరి ఉద్దేశ్యం భారతదేశం యొక్క జాతీయ రహదారి 1 NH1 ను కట్ చేయడం, సియాచిన్ ప్రాంతాన్ని వదిలించుకోవడం. భారత ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్యను ప్రారంభించింది. భారత సైనికులు అధిక ఎత్తులలో, మంచుతో కూడిన భయంకర పరిస్థితుల్లో పోరాడి ఆ శిఖరాలను తిరిగే స్వాధీనం చేసుకున్నారు. ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? రాహుల్ అడిగాడు. భారత జవాన్ల సాహసాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. వీర మరణం పొందిన అమరులకు నివాళులర్పించడమే లక్ష్యం. దేశభక్తి, ఐక్యత, సైనిక గౌరవంకు ఒక గుర్తుగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది జూలై 26న మనం కార్గిల్ విజయ దినోత్సవంను జరుపుకుంటాం అని తాత చెప్పారు. రాహుల్ ఆశ్చర్యంతో అడిగాడు, తాతయ్య, సైనికులు ఎలా అంత ధైర్యం చూపగలిగారు? వీరుల హృదయాల్లో దేశభక్తి, త్యాగం ఉండేది. వీరు ఒకదానికంటే ఒకరు సహకరిస్తూ తన ప్రాణాలను పణంగా పెడుతూ జయాన్ని సాధించారు. వారు ఒక మాట చెప్పేవారు, తిరిగే వస్తాను, త్రివర్ణ పతాకం రెపరెపలాడిస్తూ. లేకపోతే అదే పతాకంలో చుట్టబడి వస్తానుడు. ఈ మాటలు వారి ధైర్యానికి స్ఫూర్తిగా నిలిచాయి. రాహుల్ తాతయ్య మాటలు వింటూ సైనికుల ధైర్యాన్ని మరింత గౌరవించాడు. అతను కళ్ళలో జ్వాలలతో చెప్పాడు, నాకు కూడా సైనికుడిని అవ్వాలన్న కోరిక వచ్చింది. ఇలాంటి మరిన్ని యానిమేషన్ కథలు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.